హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పద్దు సిటీ వంటలు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి ఎగ్ విత్ ఆనియన్ కర్రీ. అంటే ఆబ్వియస్లీ మనకి కొన్ని ఆనియన్స్ ఎక్కువనే పడతాయి. దానికోసం అయితే ముందే నేను ఆనియన్స్ అన్నీ పొట్టు తీసుకొని అలా మధ్యలోకి కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాను. వాటర్లో వేసి పెట్టుకుంటే కొంచెం ఐస్కి వాటర్ తక్కువ వస్తాయని చెప్పేసి ముందే అట్లా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను ఒక 15 మినిట్స్. తర్వాత అలా స్లైసెస్గా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఒక 8 to 10 మిడ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. 4 eggs యూజ్ చేస్తున్నాను కాబట్టి చిన్న సైజ్వి ఒక 8 to 10 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. చూసారు కదా నైఫ్ ఎంత షార్ప్ ఉందో. నేను ప్రతిసారి ఆనియన్ కట్ చేసినప్పుడు నాకు చేతి కట్ అవుతుంది. ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేశాను ఆనియన్స్ మెల్లిగా. అలా ఆనియన్స్ అని కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు 3 మిరపకాయలు తీసుకున్నాను. అవి కూడా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాయి కర్రీలోకి. చింతపండు అనేది ఆప్షన్, మీకు అవసరం లేకపోతే అవసరం లేదు వేసుకోకండి. బట్ నేనైతే అలా టేస్ట్ కోసం కొంచెం చింతపండు కూడా పెట్టుకున్నాను. తర్వాత ఒక ముక్కుడు తీసుకొని అందులో 2 పావుల నూనె వేసుకున్నాను. 2 or 2.5 పావుల నూనె వేసుకున్నాను. తర్వాత నూనె వేడైన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర కూడా వేసుకున్నాను. అలా ఆవాలు జీలకర్ర చిటపట అనగానే మిర్చి వేసుకున్నా. చాలామంది ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మిర్చి వేస్తారు. బట్ నాకు ఇట్లా అలవాటు, ఆ మిర్చి కారం ఉండకుండా ఉండాలని చెప్పేసి నేను నూనెలో ఫస్ట్ మిర్చి వేస్తా. మిర్చి కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత చిటపట పోయిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను నేను. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి కింద నుంచి ఆయిల్ మొత్తం. అది ఒక 2 minutes అలా వదిలేసాను. ఈ గ్యాప్లో కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా చుంచేసి పెట్టుకున్నాను. ఒక 2 minutes తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. అలానే మూత పెట్టి వదిలేయొద్దు, ఎందుకంటే ఆనియన్ మాడిపోద్ది కొన్నిసార్లు. నేనైతే ఫ్లేమ్ అయితే మిడ్ సైజ్లోనే పెట్టుకున్నాను. బట్ మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నాను ఎవ్రీ 2-3 minutesకి ఒకసారి. అది అలా ఉడుకుతూ ఉంటే మా మమ్మీ చేసిన మడుగులు తింటూ ఉన్నాను. నేను ఆ పాటికి ఆకలిస్తుంది, 12 అయిపోయింది. సో అలా మురుకులు తింటూ కర్రీ చేసుకుంటూ ఉన్నాను. ఆ మురుకుల లింక్ డిస్క్రిప్షన్ ఈ వీడియో కింద ఇస్తాను, అది కూడా చూడండి. మా మమ్మీ అయితే మురుకులు మస్తు చేస్తుంది. మాకు సమ్మర్ వచ్చిందంటే గారెలో మురుకులో చుడువో ఏదో ఒకటి చేసి పెడుతుంది అనమాట. టైంపాస్ తినడానికి, ఈవినింగ్ లేదా ఛాయలు వేసుకొని తినడానికి. అలా తినుకుంటూ ఎగ్ కర్రీ చేస్తూ ఉన్నాను అనమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా ఉండడానికి కలుపుతూనే ఉన్నా ఒక 2-3 minutes మధ్య మధ్యలో. చూసారు కదా ఆనియన్స్ అయితే కొంచెం మగ్గినాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా. అండ్ కొంచెం సాల్ట్ వేసా, ఒక 2 tablespoons ఆఫ్ సాల్ట్ వేసా. అలా కలపకుండా మూత పెట్టేసేయండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేస్తే మళ్ళీ కింద అడగంటుతూ ఉంటుంది, ఊరికే కలుపుతూనే ఉండాలి. సో అలా కలపకుండా ఒక 2 minutes వదిలేసి అప్పుడు మళ్ళీ మూత తీసి మళ్ళీ కలిపేసాం మొత్తం.
ఇప్పుడు కరివేపాకు వేసా కొంచెం. కరివేపాకు చాలామంది స్టార్టింగ్లోనే వేస్తారు, బట్ నేనేంటంటే ఆ ఫ్లేవర్ మంచిగా తాకాలని చెప్పేసి ఈ మధ్యలో వేసాను కరివేపాకు. అలా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. ఉల్లిపాయ కర్రీ అంటే తెలుసు కదా, చాలా టైం పట్టిద్ది. అంటే ఉల్లిపాయ మాడకూడదు, అది మంచిగా సాఫ్ట్గా మగ్గాలి కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఇలా టేస్ట్ బాగుంటుంది యాక్చువల్లీ ఎగ్ విత్ ఆనియన్ కర్రీ. చూడండి, ఒక 2 మినిట్స్ అలా వదిలేయగానే అడుగంటడం స్టార్ట్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్కి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. చూసారు కదా, అలా ఆయిల్ అంతా పైనకి తేలింది. మీకు చూపిద్దామని చెప్పేసి ఇటు సైడ్కి తిప్పిన ముక్కుని. అలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ కారం వేసుకోండి. ఒకవేళ మేము మిర్చి 4 to 5 వేసుకుంటే కారం 1 స్పూనే సరిపోద్ది. నేను 3 మిర్చి వేసిన కాబట్టి 1.5 స్పూన్ కారం వేసాను. కొంచెం కారం తక్కువ వేసాను. ఎలాగో చింతపండు పులుపు వేస్తాం కాబట్టి ఆ పులుపుకి కారం తెలియదు అని నేను 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను అనమాట. చూసారు కదా, కారం వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసానో లేదో మొత్తం కింద అడుగంటుతుంది. మరీ ఎక్కువ అడుగంటలేదు, బట్ ఈ మాత్రం కొంచెం మాడితే కూడా ఆ ఫ్లేవర్ బాగానే ఉంటుంది. నేను కరెక్ట్ టైంకి తీసాను. ఎగ్జాక్ట్గా 2 మినిట్స్ వదిలేసుకున్నాను మూత పెట్టి. తర్వాత 2 మినిట్స్ తర్వాత తీసి ఇప్పుడు చింతపండు రసం వేసాను అనమాట. చూసినట్టయితే చింతపండు కూడా నేను ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ అలా టేస్ట్ కోసం తీసుకున్నాను అంతే. ఫస్ట్ చింతపండు నానబెట్టిన వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ టైంలోనే కావాలంటే సాల్ట్ ఇంకా కారం చూసి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది అన్నీ, సో నేనేం మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. కొంచెం అట్లా లైట్ బాయిల్ కాగానే ఎగ్స్ కొట్టేసుకోండి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను, కావాలంటే ఇంక ఎక్స్ట్రా ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ ఎగ్స్ ముక్కులోనే కొట్టి పోస్తున్నాను, కాకపోతే మీరైతే చూసుకొని వేసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు ఖరాబ్ అయిన ఎగ్స్ ఉంటాయి. ఈ ఎగ్స్ అయితే జస్ట్ నిన్ననే తెచ్చినాము కాబట్టి నాకు తెలుసు అవి ఖరాబ్ ఏం లేవు అని, అందుకనే నేను డైరెక్ట్ అందులోనే కొట్టేసుకున్నాను. ఎగ్స్ కొట్టేసుకున్న తర్వాత కొంచెం అందులో కసూరి మేతి వేసుకున్న టేస్ట్ కోసం. మీరు అవాయిడ్ చేయొచ్చు, చాలామందికి కసూరి మేతి నచ్చదు. నేనైతే కొంచెం కసూరి మేతి వేసుకొని ఒక 5 మినిట్స్ చిన్న ఫ్లేమ్లో పెట్టి వదిలేసిన. మళ్ళీ మూత తీసుకొని ఎగ్స్ తిప్పేసుకున్నాను అన్నమాట.
తర్వాత అలా ఆయిల్ పైనకి వెళ్తున్నప్పుడు లైట్గా మీట్ మసాలా వేసాను. యాక్చువల్లీ చికెన్ మసాలా వేస్తే బాగుంటుంది, బట్ ఆ చికెన్ మసాలా లేదు కాబట్టి ఈ మీట్ మసాలా వేసాను నేను. అది నా టేస్ట్ కోసం వేసుకున్నాను నేను, మీకు అవసరం లేకపోతే వేసుకోకండి. నాకు ఎందుకో మంచిగా ఉంటుంది అనిపించింది, అందుకనే నేను కొంచెం వేసాను ఆ టేస్ట్ కోసం. సో మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టుకొని కొత్తిమీర వేసుకుంటే అంతే, ఎగ్ విత్ ఆనియన్ రెడీ. ఎగ్ ఆనియన్ కర్రీ రెడీ. ఈ కర్రీ అయితే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు. క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఇది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పద్దుస్ చిట్టి వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.